జిందాబాద్. We want justice. We want justice. We want justice. We want justice. Justice, 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 justice. We want justice. కార్పొరేట్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి, నిర్వీర్యం చేయాలి. We want justice. We want రావాలి. రావాలి, రావాలి. చెప్పాలి, చెప్పాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి, కల్పించాలి. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలి, కల్పించాలి. ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్నటువంటి డిఓ వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముగాస్తున్నటువంటి డిఓ వెంటనే మేము చాలా సార్లు డిఓలో ఇస్తాం సార్. సమస్యలు ఎవరు సార్ బయటకు వచ్చి మేము రిమాండ్ ఇచ్చినాం. గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పెట్రోల్ ఫోన్ చేసిన సమస్యల కాడికి సమస్యలు తీసుకోరు. మరి ఏం చేయమంటారు? కల్పించాలి, ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. వస్తారా బయటికి, వస్తారా బయటికి. స్పందించలేదు. మేము 3 గంటలు ఎర్ర టెండలో కూర్చొని బుక్కులు దొరకని ధర చేస్తాం. కనీసం టీవో రాలేదు, ఏమో రాలేదు. వాళ్ళు విద్యా వ్యవస్థ పైన పూర్తిగా నిర్వీర్యం చేసే పండుగలు అంటున్నారు. మేము మొత్తం మేము లెటర్ ఇస్తాము, వాళ్ళ విషయం చెప్తాం, మన నిరసన తెలియజేస్తాము. వాళ్ళు వచ్చేదాకా మేము ఇన్నే కూర్చుంటాం. అడిషనల్ డిమాండ్ రమ్మని చెప్పండి, మేము ఇబ్బంది ఏం పెట్టాం, ఇన్నే కూర్చుంటాం, ఇబ్బంది ఏం పెట్టాం సార్. నాకు అడిషనల్ డిమాండ్ గ్రౌండ్ పర్మిషన్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు. ఒక క్లాస్ లో 60 మంది 70 మంది కూర్చోబెడుతున్నారు. మేము జిల్లా యంత్రాంగం మొత్తం ఏం చేస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలుగా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మరి వసూలు చేసిన ఫీజులకు తగ్గట్టు నాణ్యమైన విద్య అందించట్లేదు. ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి మౌలిక వసతులు లేవు. టాయిలెట్స్ ఉంటే స్కావెంజర్లు ఉన్నారు, అటెండెంట్లు ఉన్నారు. ఏ విధంగా విద్యార్థులు వెళ్తా ఉంటారు. ఏకోపాధ్యాయ స్కూల్ నడుస్తూ ఉంటే సరైనటువంటి స్టాఫ్ ఉంటారు.
ఏ విధంగా ప్రభుత్వ పాఠశాల చదువుకోవాలి. ప్రభుత్వ పాఠశాలకు వెళ్దామని సరైనటువంటి మౌలిక వసతులతో ప్రైవేట్ చదువుకున్నామని అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ఉంటాం. మరి మేము వెళ్ళి ఏడికి చదువుకోవాలని చెప్పి స్కూల్ నడుస్తున్నాయి. ఏం చేస్తున్నారు? చైతన్య పాఠశాల కన్స్ట్రక్షన్ ఎత్తినటువంటి బిల్డింగ్ లో పిల్లల నుంచి చదివిస్తా ఉన్నారు. నేను చెప్తే చూస్తాం, రిపోర్ట్ చేస్తామని చెప్పి ఈ రోజు 5 రోజులు అవుతా ఉన్నది. మేము రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంత దండ స్పందించలేదు మీ యొక్క జిల్లా. ఏబీ పోలు ఫోన్ చేసి ధర్నా ఎత్తునంటే బండ్ల పెట్రోల్ అయిపోతుంది సార్కి. ఈ రోజు ఏం లేనటువంటి నష్టం లేదు, విద్యార్థులకు న్యాయం జరగట్లేదు. అదే విధంగా హాస్టళ్లలో సమస్యలు ఉన్నాయి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ అటెండర్ లేకుండా, స్టావెంజర్ లేకుండా టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. అమ్మాయిలు ఏ విధంగా వెళ్తారు సార్? కొన్ని స్కూళ్ళలో ఒకే టీచర్ ఉంటాడు, ఆయన గంట కొడతాడు, ఆయన ఉడుచుకుంటాడు, ఆయన వండుతాడు, ఆయన పిల్లలు పెడతాడు. చదివేడు చెప్పాలి. స్కూల్ నడుస్తున్నాయి, బహిరంగంగా బుక్కులు అమ్ముతున్నారు. ప్రభుత్వ రూల్స్ కి విరుద్ధం. స్కూల్ కి 80,000 ఎల్కేజీ ఫీజు, 80,000 ఏం తెచ్చి కట్టాలి సార్? వాళ్ళు చెప్పే ఎల్కేజీ ఫీజు ఏం చెప్తారు సార్? ఎల్కేజీకి రాజ్యం ఆఫీస్ ఏడుంది, 8 కిలోమీటర్లు అవుతుంది. బస్ కిరాయిలు వస్తారు, పేద విద్యార్థులు మేము గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటా ఉంటాం. ఎందుకు పెట్టింది సార్? లోకల్ ఉండాలి కదా, లోకల్ ఉండాలి కదా. సమస్య ఎడే చెప్పుకోవాలి, సమస్య ఎడే చెప్పుకోవాలి సార్. చెప్పు బాబు, నువ్వు ఎవరికైనా అడిగేది అడుగు. అవును సార్, అడుగు, వద్దట్లేదు కదా. ఇప్పుడు సామధాన భేద దండోపాయం హక్కు ప్రకారం నిరసన తెలుపుతున్నాం సార్. డి ఆఫీస్ లోకల్ లేదు, ఇన్నే ఉంది డి ఆఫీస్. సార్ డి ఆఫీస్ ఇన్నే ఉంది, డి ఆఫీస్ ఇన్నే ఉంది. ఇది కాదు సార్, 6 నెలల క్రితం నేను శ్రీ చైతన్య స్కూల్ పైన, తర్వాత ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు తరికపల్లి స్కూల్ పైన గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేస్తున్నారని చెప్పి అంటే విద్యార్థులకు ఏమన్నా కానీ మీరు దాన్ని మీరు తీసుకొని మేము 2 సంవత్సరాల నుండి ఇంతనే ఉన్నాము. కృష్ణాబాద్ ప్రభుత్వ పాఠశాలలో చాలా గోడలు గురికే పరిస్థితులు అని చెప్పేసి 4 సార్లు లేపించినాం సార్. దానిపైన చర్య విద్యార్థులు ఏమన్నా కానీ అవును సార్, మీకు జీతాలు పడతా ఉన్నాయి. పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా ఉంటాం. సిద్దిపేట నుంచి రావాలంటే ఆటో కిరాయి సార్. ఇప్పటికడ సార్ అది మాయ ఉంటాయి సార్, 20-30 రిసీవ్లో ఇన్వాల్వ్ చూడండి సార్ ఉంటాయి. ఈ రోజు అయితే లీవ్ గా లేరు, లీవ్ మీద ఉన్నారు. వాళ్ళ బంధువులు ఏదో దర్శన కార్యక్రమం ఉంటే లీవ్లో ఉన్నారు. వచ్చేదంటే రేపు రండి సార్ అన్నాడు. మేము మాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పినాం సార్. ఇదే ఎప్పుడు ఇదే చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి, ఖాళీ ఫస్ట్ ఫ్లోర్ సార్, లెఫ్ట్ సైడ్ సార్, స్ట్రైట్ గా సార్. సార్
మళ్ళీ వచ్చాడు ఖచ్చితంగా మాకు ఈ సమస్యల పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పి తెలియజేయడానికి వచ్చాను. రెడీ